రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ విత్ భరత్. నేను సునీత. అసెంబ్లీకి గులాబీ అధినేత కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. సభలో కేసీఆర్ మాట్లాడకుండానే వెళ్ళిపోవడం ఇప్పుడు రాష్ట్ర ప్రజలను నిరాశపరిచింది. పట్టుమని 10 నిమిషాలు కూడా సభలో ఆయన ఉండలేదు. అసెంబ్లీలో మిగతా సభ్యులు అందరికంటే ముందుగానే వెళ్ళి తన చైర్లో కేసీఆర్ కూర్చున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరకు వెళ్ళి మరీ కరచాలనం చేశారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. సీఎం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ వద్దకు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత సభ ప్రారంభం అవగానే కేసీఆర్ బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నందనగర్లోని నివాసానికి కేసీఆర్ వెళ్ళిపోయారు. ఇదే అంశం గురించి వాళ్ళ డిఎన్ఏ విత్ భరత్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఎస్, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ భరత్, హలో, గుడ్ మార్నింగ్. సో భరత్, మనం చూస్తున్నాం అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు అన్నదే ఒక పెద్ద న్యూస్ గా మారింది. అసలు ఆ టైంలో ఆయన వస్తారు, ఏం మాట్లాడతారు అనేది కూడా అందరినీ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. బట్ అందరు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అటు రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇవ్వడం, తర్వాత అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వెళ్ళి షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, ఏంటి ఇదంతా, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? సో ఒకటి, కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా, వస్తే ఏం మాట్లాడతారని చర్చ జరిగింది. అయితే 2 సంవత్సరాల్లో ఆయన 2 రోజులు మాత్రమే అసెంబ్లీకి అటెండ్ అయ్యారు. ఇది ఇవాళ 3వ రోజు. సో మొన్న డిఎన్ఏలో డిస్కస్ చేసినప్పుడే నేను చెప్పాను ఏంటంటే, ఆయన పెద్దగా ఈ యాక్టివిటీస్లో పాల్గొనేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకి ఇష్టం ఉండదు. సో ఇవాళ అదే జరిగింది. కేవలం జాతీయ గీతం పాడగానే బయటకు వచ్చేసారు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసేసారు, బయటకు వచ్చేసారు. దాని రీజన్ మనకు కనబడుతుంది. అంటే చాలా ఆసక్తికర సన్నివేశం. ఇప్పుడు నందినగర్ ఇంటి నుంచి వచ్చేంత వరకు ఏం జరిగిందో చూద్దాం. నందినగర్ ఇంటి నుంచి ఆయన ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డితో కలిసి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎల్పీలో కొద్దిసేపు కూర్చున్నారు, ఒక 5-10 నిమిషాలు. బీఆర్ఎస్ ఎల్పీలో అక్కడ సంతకం చేశారు. అంటే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీకి కేసీఆర్కు ప్రతిపక్ష నేతగా ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లోనే బీఆర్ఎస్ నేతలు కూడా అసెంబ్లీ ప్రాంగణంలో కూర్చుంటారు, ఎమ్మెల్యేలు కూడా. వాళ్ళతో కొద్దిసేపు కూర్చున్నారు. ఆ తర్వాత సభ లోపలికి వెళ్ళారు. వెళ్ళగానే ముఖ్యమంత్రి కూడా అదే సమయంలో వచ్చారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ దగ్గరకు వచ్చి నమస్కారం చేసి చేతిలో చెయ్యి కలిపి వెళ్ళారు. మనం చూస్తే కనుక విజువల్ అదే ప్లే చేయండి. పీసీఆర్ స్వయంగా వచ్చి కేసీఆర్ దగ్గరికి రేవంత్ రెడ్డి వచ్చి, ఎందుకంటే పెద్ద రాజకీయాల్లో పెద్ద, తెలంగాణలో భీష్మ పితామహుడు లాంటి వాడు కదా. 1985లో ఎమ్మెల్యే కేసీఆర్, 1983లో మొదటిసారి కంటెస్ట్ చేశారు. అంటే 40 సంవత్సరాల లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంపీగా ఎమ్మెల్యేగా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఆ పెద్ద మనిషితనానికి గౌరవం, చాలా మంచి పని చేశారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి నిజానికి సరే బయట ఎట్లా బూతులు మాట్లాడినా, బయట ఏ విధంగా తిట్టినా, సభకు వచ్చినప్పుడు మాత్రం చాలా హుందాగా వ్యవహరించి, ముఖ్యమంత్రి పెద్ద ప్రతిపక్ష నేత కంటే కూడా, కానీ ఆయన వయస్సులో పెద్ద, ఆయనకున్న గౌరవం దృష్ట్యా రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి, మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కారం పెట్టడం, కరచాలనం చేయడం, అది చాలా మంచి సిగ్నల్, సభా సాంప్రదాయాల్ని పాటించినట్టు అవుద్ది. అట్లాగే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తనకంటే జూనియర్ అని కూడా భావన లేకుండా రేవంత్ రెడ్డి రాగానే లేచి నిల్చొని ఆయన కూడా, కేసీఆర్ కూడా నమస్కారానికి ప్రతి నమస్కారం చేసి ఈయన కలవగానే ఆయన కూడా చేతులు కరచాలనం చేయడం కూడా చాలా ఇంట్రెస్టింగ్. అంటే రాజకీయాలు ఎట్లా ఉన్నా సరే సభా సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి, మర్యాదలు కొన్ని ఉంటాయి. వాటిని ఇద్దరు కూడా పాటించారు. అటు రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నాడు. రేవంత్ రెడ్డికి నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి సాంప్రదాయాల్ని పాటించినందుకు రేవంత్ రెడ్డి చాలా మంచి పని చేశారు. సరే బయట ఎట్లా ఉన్నది, ఎందుకంటే బయట మొన్నటి వరకు తిట్టుకున్నారు ఒకళ్ళు, లాగులో తొండలు విడుస్తా, నువ్వు మల్లన్న సాగర్లో పోయి ఆత్మహత్య చేసుకో, ఈ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ఏమో తోలు ఒలుస్తా అని చెప్పారు. తోలు ఒలుస్తా అని ఆయన చెప్పింది ఏంటంటే ప్రభుత్వం తోలు ఒలుస్తా, రేవంత్ రెడ్డి తోలు ఒలుస్తా అని నేను అనలేదు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. సో ఒక మంచి సాంప్రదాయం సభలో
ఆ విధంగా ఉంది. అంటే భరత్ మీరు చెప్పినట్లు రెండు సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మీరు అన్నట్లు ఓకే కేసీఆర్ది చూసాము, రేవంత్ రెడ్డి చూసాము, బట్ కేసీఆర్ వెనక ఇంకో సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేటీఆర్ అలాగే కూర్చున్నారు, అందరు లేచినా కూడా కేటీఆర్ మాత్రం అలాగే కూర్చున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? సో అయితే ఫస్ట్ కేటీఆర్ ఏంటంటే మొదటి వరుస బెంచ్లో లేరు. మొదటి వరుస బెంచ్లో ఉన్నప్పుడు జనరల్గా నిల్చోవడానికి అవకాశం ఉంటుంది. కేటీఆర్ 3rd రోలోనో 4th రోలోనే ఉన్నారు. సో ఆ దానిలో ఉన్న వాళ్ళు దాదాపు వెనుక ఉన్న వాళ్ళు కూడా నిల్చున్నారు. డైరెక్ట్గా ముందుకు వస్తే కేటీఆర్ నిల్చునేవాడేమో, వెనుక రోలో ఉండడం ఒకటి. రెండోది చాలా కేటీఆర్కు రేవంత్ రెడ్డి మీద చాలా కోపం కసి ఉంది. నేను కూడా ఇంటర్వ్యూలో అడిగాను, మీ తండ్రిని మీరు అంటే మీరు ఊరుకుంటారని నన్ను రివర్స్ క్వశ్చన్ అడిగాడు. రేవంత్ రెడ్డిని ఎందుకు మీరు బూతులు మాట్లాడుతున్నారంటే, మీ తండ్రి వయస్సు కలిగిన వ్యక్తిని మీరు ఆ విధంగా బూతులు మాట్లాడితే నువ్వు ఊరుకుంటావు భరత్ అని అడిగారు. నాకైతే ఎడమకాలు చెప్పుతో కొట్టాలనుంది కానీ కంట్రోల్ అవుతున్నా అని చెప్పారు అదే రోజు. మొన్న కూడా అదే మాట చెప్పారు, నా ఇంటర్వ్యూలో అదే చెప్పారు, ఎడమకాలు చెప్పుతో కొట్టాలనుందని మొన్న కూడా అదే చెప్పారు, ఈ విధంగా నా తండ్రి మీద బూతులు మాట్లాడితే. సో కేటీఆర్కు కొంత ఆ కోపం ఉంది రేవంత్ రెడ్డి మీద. సరే బయట అసెంబ్లీలో ఎట్లా ఉన్నా సరే బయట మాత్రం చాలా దారుణంగా బూతులు మాట్లాడుతున్నారు. వెనక దానిలో ఉన్న హరీష్ రావు లేచారు, మిగతా వాళ్ళు లేచారు. కేటీఆర్ లేకపోవడానికి కారణం ఏంటంటే పర్సనల్ ఎనిమిటీ ఉంది, వ్యక్తిగత శత్రుత్వాల వైపు వెళ్ళిపోయింది ఇప్పుడు. కానీ అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఉన్నంత పర్సనల్లీ కేటీఆర్ కి రేవంత్ కి లేదు. మనం లెక్క ప్రకారం చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ దగ్గరికి నేరుగా ముఖ్యమంత్రి వచ్చారు కదా. కేసీఆర్ 4 వరుసలో ఉంటే ఓకే, డైరెక్ట్ గా కేసీఆర్ దగ్గరకు వచ్చినప్పుడు లేవాలి. కానీ కేటీఆర్ 4th రోలో ఉన్నారు. అయినా 4th రోలో ఉన్నా ఆయన లేచి నిల్చొని ఉండాల్సింది. బట్ ఆయన వస్తే నేనెందుకు లేవడం, ఆయన వచ్చింది అక్కడికి కదా, చాలా దూరంలో ఉన్నాడు కదా అని భావించవచ్చు. రెండోది తండ్రిని తిడుతున్న వాడికి ఎందుకు ఇవ్వాలి మర్యాద? ఓకే, ఎస్, తండ్రి బయట అన్ని బూతులు తిడుతున్న వాడికి ఎందుకు మర్యాద ఇవ్వాలి అని కూడా కేటీఆర్ అనుకోవచ్చు. అంతే కదా, ఆయన మనసులో ఏం ఒక నిమిషం కూడా లేవాలని అనిపించలేదు. మిగతా వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు లేచి నిల్చున్నారు. బట్ కేటీఆర్ పక్కన కూర్చున్న శాసనసభ్యుడు ఇద్దరు కూడా లేచి నిల్చోలేదు. సో దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఒకటి అది ఉంది ఆ భావన ఖచ్చితంగా, నా తండ్రిని ఇట్లా అంటే గనక నేను లేచి నిల్చోవాలా. ఎస్, ఒక తండ్రి కొడుకులకున్న బాండింగ్ లో ఆయన రియాక్షన్ మనం అర్థం చేసుకున్నప్పటికీ తండ్రి శత్రుత్వాన్ని వదిలినా సరే నేను ఆ శత్రుత్వాన్ని వదలను. ఎస్, బట్ ఇంకొకటి భరత్, కేసీఆర్ అసెంబ్లీకి వస్తారంటే ఈ పాలమూరు రంగారెడ్డి గురించి ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదంతా జరిగింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి, మీరు ఆ క్వశ్చన్ ముందు కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. ఆయన చెప్పారు ఏం జరిగిందో, కన్వర్జేషన్ చెప్పారు. ఏం చెప్పారంటే కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడట రేవంత్ రెడ్డి వెళ్ళి. బాగుందా అని, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగితే బాగుందని కేసీఆర్ రిప్లై ఇచ్చాట. అయితే నేను ఫస్ట్ టైం ఏం కాదు, గతంలో హాస్పిటల్లో కూడా కలిశాను కేసీఆర్ను. అసెంబ్లీ లోపల ప్రాంగణం పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో చేస్తాను, సభ నుంచి కేసీఆర్ ఎందుకు బయటకు వెళ్ళారంటే అది ఆయన్నే అడగండి అని రేవంత్ రెడ్డి చిట్ చాట్లో జవాబు చెప్పారు. సో ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడం మాత్రమే మనకు రికార్డ్ అయింది, ఆడియో మనకు తెలియదు కాబట్టి. బట్ ఆరోగ్యం ఎట్లా ఉందంటే బాగుందని కేసీఆర్ చెప్పాడట. సో ఈ సెకండ్ టైం నేను హాస్పిటల్లో పడ్డప్పుడు, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే కాల్ జారీ కేసీఆర్ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా కలిశాను అని రేవంత్ రెడ్డి రిప్లైగా కేసీఆర్కు ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అది. సో మీరు అన్నారు పాలమూరు, చెప్పండి ఇప్పుడు. అంటే ఇప్పుడు భరత్, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడిన తర్వాత కృష్ణా గోదావరి నది జలాల గురించి మాట్లాడతారు. దీని గురించి ఈవెన్ తెలంగాణ ప్రజానికానికి కూడా ఒక క్యూరియాసిటీ ఉంది, కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పేసి. ఎందుకు మరి మాట్లాడకుండా వెళ్ళిపోయారు అనుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ Jan 2కి ఉంది కాబట్టి ఆ టైంలోనే వస్తారని అనుకోవచ్చా? చెప్పలేం, నాకు తెలిసి రారని నేను అనుకుంటున్నాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే వస్తారు, లేకుంటే రారు. ఆయన హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పటి వరకు జరిగిన 2 సార్లు సభకు వచ్చారు కదా, ఆ 2 సార్లు ఏ సంఘటన తెలుసా? ఒకటి గవర్నర్ స్పీచ్. గవర్నర్ స్పీచ్ అప్పుడు గవర్నర్ స్పీచ్ చెప్తారు, వెళ్ళిపోతారు, సభలో ఇంకా వేరే ఏమి ఉండదు. ఓకే. రెండవ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం, బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రోజు వేరే ఎజెండా ఏముండదు, ఓన్లీ బడ్జెట్, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు, వెళ్ళిపోతారు. ఓకే. సో ఈ 2 సందర్భాల్లో మాత్రమే కేసీఆర్ రావడాన్ని బట్టి ఏంటంటే ఇంకా వేరే ఎజెండాలో పార్టిసిపేట్ కాదలుచుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ అక్కడ కూర్చుంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు, కేసీఆర్కు మాట్లాడే అవకాశం ఇచ్చినా రన్నింగ్ కామెంటరీ చేస్తారు. రన్నింగ్ కామెంటరీ చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. పెద్ద పెద్ద బహిరంగ సభల్లో వేలాది మంది ఉన్నప్పుడే ఎవరైనా మధ్యలో మాట్లాడితే మాట్లాడకు, గమ్మనుండు, ఎందుకు లొల్లి చేస్తున్నావు,
తర్వాత బాగా ఫేమస్ డైలాగ్ ఆడోడు ఈడోడు 30 నాడు అంటుండే కదా, అది బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్. సో ఆడోడు 30 నాడు తర్వాత వీళ్ళు మన వల్ల పగ వల్ల టపాకాయలు పటాకులు ముట్టించినా సరే ఎందుకు పటాకులు ముట్టిస్తున్నారు, బంద్ చేయండి. అంటే ఆయన మాట్లాడే దాని మీద సీరియస్ ఉంటాడు. ఏ ఒక్కళ్ళు చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఆయన ఊరుకోరు. సో ఈ సభలో ఉన్నప్పుడు మాట్లాడుతుండగా రన్నింగ్ కామెంటరీ వస్తుంది, దాన్ని అస్సలు ఆయన సహించలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే స్పీకర్ కంట్రోల్ చేస్తారు, వేరే వాళ్ళు మాట్లాడారు. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా, మధ్యలో డిస్టర్బెన్స్ ఆయన సహించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మీరు చూడండి, ఏదో 10 నిమిషాలు ఉండదు, మినిమం గంట ప్లస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది కేసీఆర్. సో ఆయన ఫ్లోకి ఆగితే గనక ఆయన ఇష్టపడరు. సో ఇవాళ కూడా అంతే, జస్ట్ అసెంబ్లీలో వచ్చారు, సంతకం చేశారు, వెళ్ళారు. ఏదో రూల్ ఉంది, 50 రోజులు వరుసగా రాకపోతే సభ్యత్వం రద్దు అవుద్ది సెషన్ జరిగితే కనుక. అంటే దానికి కూడా ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి. హెల్త్ బాగాలేకపోతే రాకుండా ఉండొచ్చు, స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవచ్చు, లీవ్ పెట్టొచ్చు, ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. బట్ మొత్తానికి కేసీఆర్ అయితే చాలా మంది కేసీఆర్ ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు అనుకున్నారు. కానీ ఆ మాట్లాడే అవకాశం బహుశా శాసనసభలు రాకపోవచ్చు. బహుశా బీఆర్ఎస్ చెప్పొచ్చు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము కేసీఆర్కి అవకాశం ఇస్తే కనుక ఆయన పాలమూరు ప్రాజెక్టుల మీద లేదా కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వమని ఇప్పుడు బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ సంబంధించి మీటింగ్ ఉంటుంది. తొలి రోజు ఇప్పుడు సభ వాయిదా పడ్డది కాబట్టి ఆ సభ వాయిదా పడ్డ తర్వాత బీఏసీలో అడగొచ్చు బీఆర్ఎస్ కేసీఆర్కి అవకాశం ఇవ్వండి అని చెప్పి. కానీ ప్రభుత్వం అవకాశం ఇవ్వదు. గతంలో కాళేశ్వరం రీడిజైన్ చేసినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, ఎందుకు రీడిజైన్ చేస్తున్నాము. దానిలో చాలా ఆకట్టుకున్నాయి అంశాలు. తెలంగాణలో ఎక్కడ ఏ వాగు ఉంది, ఎక్కడ ఏ చెరువు ఉంది, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ఉంది, అన్ని విషయాలు కూడా కేసీఆర్కు కొట్టిన పిండిలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో రీడిజైన్ కరెక్టే అన్న భావన అప్పుడు అందరిలో కలిగించారు. సో మోస్ట్ యాక్సెప్టెన్స్ వచ్చేసింది అప్పుడు. సరే మళ్ళీ మేడిగడ్డ కూలిన తర్వాత, మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత వేరే విధంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇమ్మని అడగొచ్చు, కానీ ప్రభుత్వం ఇవ్వదు. ఎందుకంటే కేసీఆర్కి అవకాశం ఇస్తే ఆయన మళ్ళీ కొట్టేస్తారు, ఇంప్రెస్ చేస్తారు. అవకాశం కలిగిస్తే మొన్న ఆదివారం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితేనే వేలాది మంది, లక్షలాది మంది చూసారు. సో సభలో పెడితే అందరూ వాచ్ చేస్తారు కదా. సో అవకాశం ఇవ్వకపోవచ్చు. అందుకనే 1వ తేదీ, దానికంటే ముందే 1వ తేదీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాభవన్లో, అంటే ఇప్పుడు ప్రగతి భవన్ గతంలో కేసీఆర్ ఉన్న నివాసంలో ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు అందరూ అటెండ్ కామని చెప్పారు. సో ప్రజాభవన్లో పెట్టారంటే ఏంది అర్థం? అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండదు. ప్రభుత్వం కేసీఆర్ చేస్తే మళ్ళీ ప్రభుత్వం కూడా చేయాలి. సో ప్రభుత్వానికి అసెంబ్లీలో పెట్టేది ఉంటే ప్రజాభవన్లో పెట్టరు. సో ఏం చెప్తారు, మీకు లేదు అవకాశం, ప్రతిపక్షానికి లేదు, ఓన్లీ మీరు మాట్లాడు. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది లాస్ట్ 10 years లో వచ్చింది. ఇంతకుముందు అసెంబ్లీలో ఓవరాల్ చర్చలు మాత్రమే ఉండేవి. కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇటువంటి వాళ్ళు కూడా ఇస్తున్నారు ఈ మధ్య. పార్లమెంట్ లో ఇంకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాంప్రదాయం రాలేదు, కొత్త టెక్నాలజీ కదా. లాస్ట్ 15 ఏళ్ళలో డెవలప్ అయిన పీపీటీ టెక్నాలజీ కదా, కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన విధంగా. సో దీనికి అవకాశం ఇవ్వాలంటే స్పీకర్ ఇవ్వాలి. ఈవెన్ హరీష్ రావు కూడా అడుగుతున్నారు 15 days ఇంకా పొడిగించాలి పీపీటీ ప్రెజెంటేషన్ కి. 15 రోజులు సమయం ఇవ్వాలి, కానీ 2-3 రోజులు పెడతారు. జనవరి 2, 3 మాక్సిమం కృష్ణా గోదావరి ప్రాజెక్టుల గురించి ఉంటుంది, అంతకు మించి ఉండదు. సభ ఇవాళ తొందరనే వాయిదా పడ్డది. రేపు 31 రేపు 30 ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, అందరు దర్శనానికి కాన్స్టిట్యున్సీకి వెళ్తారు. 31 ఇయర్ ఎండ్ సెలబ్రేషన్. సో మళ్ళీ 2nd శాసనసభ ఉంటుంది. ఏదేమైనా బహుశా 5 సంవత్సరాలు కేసీఆర్ ఇంతే ఉంటారు. సభలో మాట్లాడరు, బయట మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లే చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పెద్దగా ఆయన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రిప్లై కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మాత్రం శాసనసభకు టెన్షన్ గా వచ్చారు. ముఖ్యమంత్రిగా ఉంటే వేరు కదా, స్పీకర్ ముఖ్యమంత్రి డిఫెండ్ చేస్తారు, ఆయనకు అవకాశం ఉన్నప్పుడు ఇస్తారు. కానీ ప్రతిపక్ష నేతగా ఉంటే మధ్యలో వాళ్ళకి నచ్చనప్పుడు మైక్ కట్ చేస్తారు. మైక్ కట్ చేస్తే కేసీఆర్ నచ్చదు. కానీ ఒకటి పాయింట్ భరత్, ఇప్పుడు బయట మాట్లాడినప్పుడు మీరు అన్నట్లు చాలా లక్షల్లో మంది చూస్తారు. ఈవెన్ నార్మల్ పబ్లిక్ కూడా ఆ లైవ్ ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా ఈవెన్ వారం రోజుల పాటు అదే జరిగింది, అందరు దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. బట్ అలాంటి కేసీఆర్ అవే వ్యాలిడ్ పాయింట్స్ అసెంబ్లీలో ఆ మాట్లాడే కొద్దిసేపైనా మాట్లాడితే బాగుండు కదా, ఇంకా అందరికి రీచ్ అవుతుంది కదా. అంటే వాళ్ళ ఎజెండా, మాట్లాడే ఎజెండా ఏం లేదు. అంటే వాళ్ళ కాళేశ్వరము, కృష్ణా గోదావరి
ఈ ప్రాజెక్టుల గురించి చర్చ లేదు. బహుశా మరి సెకండ్ థర్డ్ ఉంది కాబట్టి అప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చినా ఇవ్వకుండా వస్తారో తెలియదు. కేవలం జాతీయ గీతం ఆలోపించిన తర్వాత బయటకు వెళ్ళిపోయారు అంతే. ఉండలేదు, వేరే ఎజెండా జరిగింది, చర్చ 1.5 hours జరిగింది, కానీ సభ వాయిదా పడింది, దానిలో లేరు కేసీఆర్. సో హీ డోంట్ వాంట్, అంటే ఏంటంటే నన్ను నేను ఎందుకు చిన్నబుచ్చుకోవాలి వీళ్ళతో మాట్లాడి, నన్ను నేను ఎందుకు తగ్గించుకోవాలని ఆయన అనుకుంటున్నారు. ఉంటే కనుక అసెంబ్లీలో ఏదో విధంగా అవమానం చేస్తారు, అసెంబ్లీలో ఏదో విధంగా మాట్లాడతారు అని చెప్పి. సో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2009లో ఢిల్లీలో ఉన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు, జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీకి రారు, కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీకి రారు. సో ఎందుకు అసెంబ్లీలో తెల్లారి నుంచే కాళ్ళల్లో కట్టెలు ఎందుకు పెట్టాలి ప్రభుత్వం పని చేసుకొనివ్వండి. 4 సంవత్సరాల తర్వాత మాట్లాడాలి, ముందు తెల్లారి నుంచి ఎందుకు మాట్లాడడం? గవర్నమెంట్కు టైం ఇవ్వాలి, ప్రజలు వాళ్ళని గెలిపించారు, గవర్నమెంట్ వాళ్ళ పని చేసుకునేవాడి, వాళ్ళు ఫెయిల్ అయితే మనం అడుగుదాం, ఇట్లా ఆయన యాటిట్యూడ్ ఉంటుంది. అందుకని ఆయన సంవత్సరంకో 6 నెలలకోసారి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వెళ్ళిపోతారు అంతే. 4 సంవత్సరాల తర్వాత అప్పుడు యాక్టివ్ అయ్యి ఎన్నికల ఇయర్లో యాక్టివిటీ చేస్తారు. అందుకనే కేసీఆర్ రోజు మాట్లాడితే వాల్యూ ఉండదు అనుకుంటారు. ఎప్పుడు 6 నెలలకోసారి మాట్లాడితే అందరు ఇంట్రెస్టింగ్గా కేసీఆర్ ఏం మాట్లాడతారని వెయిట్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడమే నార్మల్గా అదైపోయింది. సేమ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీలో బైకాట్ చేయి, ఇప్పుడు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి అసలు రావట్లేదు, వచ్చి ఓన్లీ ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. 11 మంది ఉన్నారు, వాళ్ళు బుల్డోజ్ చేసేస్తారు టీడీపీ వాళ్ళని చెప్పి. చంద్రబాబు నాయుడు గతంలో భువనేశ్వర్ మీద ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన నేను ఇంకా అసెంబ్లీకి రానని చెప్పేశారు. అంతకుముందు టర్మ్లో జగన్మోహన్ రెడ్డి కూడా 2 సంవత్సరాల ముందే అసెంబ్లీకి బంద్ చేశారు పాదయాత్ర అని చెప్పి. సో అట్లా జరుగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉంది, మిగతా రాష్ట్రాల్లో ఇట్లా లేదు. ప్రతిపక్ష నేతలు అటెండ్ అవుతారు, బట్ కేసీఆర్ ఈ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్. దీని విషయంలో చాలా విమర్శలు, 5 లక్షలు జీతం తీసుకుంటున్నారు, ఆయన బాధ్యత నెరవేర్చాలి కదా ప్రతిపక్షం, దా ఆర్గ్యుమెంట్లో మెరిట్ ఉంది. రెండోది మరి ప్రతిపక్ష నేత వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు. అంటే చాలు మా పిల్లలు ఉన్నారు అని చెప్పాడు ఇదివరకు హరీష్ రావు, కేటీఆర్ పిల్లలు ఉన్నారు చాలు మీకు, వాళ్ళు మాట్లాడతారులే అన్నది ఆయన ఒపీనియన్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదో సెకండ్ థర్డ్ కూడా వస్తారని నేను అనుకోను. ఇట్లాగే సంవత్సరంకి ఒకసారి 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో మూడోసారి ఇది రావడం ఇట్లే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ నీళ్ల పంచాయతీ గురించి ఒక క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా భారతీయ అసెంబ్లీ సెషన్? క్లారిటీ ఏముంటది, ప్రభుత్వవాదం చెప్తారు, ప్రతిపక్షవాదం చెప్తారు, అంతకు మించి క్లారిటీలు అవి ఇంకా అంటే మాటల్లో తప్ప చేతల్లో ఏమన్నా ఏముంటది. ప్రభుత్వం వాళ్ళ వాయిస్ వినిపిస్తారు, ప్రతిపక్షం వాళ్ళు సభ పెడతా ఉన్నారు, బహిరంగ సభలో చెప్తా ఉన్నారు. సో ఏముంటది, ఆబ్వియస్లీ ప్రభుత్వానికి కొంచెం ఎక్కువ సమయం దొరుకుతుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది, మంత్రులు ముఖ్యమంత్రి మాట్లాడింది వేరే. సో ప్రభుత్వానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది, ప్రతిపక్షంగా వీళ్ళకి తక్కువ అవకాశం ఉంటుంది. అందుకని కేసీఆర్ ఎక్కువ సమయం ఇవ్వరు, మనల్ని మధ్యలో డిస్టర్బ్ చేస్తారు. అందుకని ఇప్పుడు పాలిటిక్స్ ఏ రకంగా టర్న్ తీసుకుంటాయనుకోవచ్చు తెలంగాణలో? ఇప్పుడు కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది ప్లస్ అవుతుంది. ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి నిందిస్తూనే ఉంటారు, దమ్ముంటే రా అసెంబ్లీకి, నిన్ను గౌరవంగా చూసుకుంటా రా 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 అని అంటారు. వచ్చినట్టు ఆయన ఇప్పుడు విజువల్లోనేమో వచ్చి ఆయన ముఖ్యమంత్రి వచ్చి ప్రతిపక్ష నేతకి నమస్కారం చేసి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు తన పెద్దరిక నిలుపుకున్నట్టుంది. సరే సభ బయటనేమో తిట్టారు, లోపలికి వచ్చేమో పెట్టారు. ఇప్పుడు కేటీఆర్ బ్లేమ్ చేస్తారు నిల్చోలేదని. కేటీఆర్ నిల్చోలేదు, కౌశిక్ రెడ్డి ఇద్దరు నిల్చోలేదు, మిగతా వాళ్ళు నిల్చున్నారు. ఆ వెనుక ఉన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి వాళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ నిల్చున్నారు. సెకండ్ రోలో ఉన్న హరీష్ రావు కూడా నిల్చున్నాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెడతారు. ఇక ప్రెస్ మీట్ పెట్టి చూడండి కేటీఆర్ చూడండి ఎంత గర్వం, మాట్లాడలేదు, నిల్చోలేదు, ఇవన్నీ ఎందుకు చేశారు, తర్వాత ఇవన్నీ కూడా మాట్లాడతారు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ బ్లేమ్ గేమ్ అన్నా జరుగుతుంది. రాజకీయాలు ఎట్లా ఉన్నా ఒక మంచి పరిణామం రేవంత్ రెడ్డి వచ్చి విష్ చేయడం, సభ లోపల ఆయన్ని ప్రతిపక్ష నేత మనకంటే సీనియరు, రాజకీయాల్లో భీష్మ పితామహుడు లాంటి వ్యక్తి, తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ సాధనకు కారణమై అనుకున్న భావన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం అయితే మంచి పరిణామం. రేవంత్ రెడ్డిని అభినందించాలి, ఇక్కడ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అభినందించాలి. ఆయన చూపిన పెద్దరికానికి దానికి అభినందించాలి. సభ బయట ఎంత తిట్టుకున్నా సభ లోపలికి వచ్చేసరికి మాత్రం హుందాగా ఆయన్ని వెల్కమ్ చెప్పిన తీరు చెప్పాడు కదా, నిన్ను మర్యాద చూసుకుంటాం, రండి అసెంబ్లీకి రావడం ఇష్టం లేకపోతే ఫామ్ హౌస్కి వచ్చి అక్కడనే చర్చ పెడదాం, అసెంబ్లీకి పెడదాం అని కూడా అన్నాడు.
సో చూద్దాం ఏం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ అనాలిసిస్. సో మొత్తం మీద మా చీఫ్ ఎడిటర్ భరత్ చెప్పినట్లు కూడా ఈ రోజు అయితే అసెంబ్లీ సెషన్స్ లో మనకు డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే కనిపించాయి. చూద్దాం ఈ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ, కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. మగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.